హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అలాగే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కాకరకాయ పులుసు అండి. పండు కాకరకాయలతో చాలామంది పులుసు పెట్టి చూపించుంటారు. బట్ మన తోటలో మన పచ్చి కాకరకాయలు అయితే వచ్చాయి కొంచెము. అవైతే కోసి పులుసు అంటే చింతపండు వేసి మనం పులుసులు పెడతాం కదా, ఆ పులుసు ఎలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఒక దగ్గర 3/4 కిలో కాకరకాయలు అయితే వచ్చాయండి. బాగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలని వేసుకోవాలండి. మనము ఒడిం పెట్టాం కదా, అందులో ఆవాలు అయితే వేయలేదు కాబట్టి దీంట్లో ఆవాలు మాత్రమే వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒడిం అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ ఒడిం వేయగానే స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. అలాగే ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక చిన్న సైజు 2 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కొద్దిగా మగ్గాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే ఫ్రెష్గా మన తోటలో కాసినటువంటి కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఫ్రెష్గా కోసుకొని వచ్చి కూర చేస్తుంటే ఆ వాసన అనేది చాలా గుమగుమ వస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి కదా, అందుకననేసి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని సాల్ట్ని యాడ్ చేసి చక్కగా అయితే ఒకసారి కలిపేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడాను మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. సిమ్లో పెట్టుకుంటే మనకి లేట్ అయిపోతుంది కదండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే కాకరకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి కదా, ఆ చేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. బట్ కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి, మన పొట్టకు కూడా చాలా మంచిది. ఒకసారి అయితే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు, తినని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని అందులోని జ్యూస్ని అంతటిని కూడా ఈ విధంగా పిండుకొని తీసేసుకోవాలి. మనకి ఎంతవరకు వాటర్ అనేది అవసరమో అంతవరకే పోసుకోవాలండి. ఎక్కువ పోసుకుంటే మనకి కూర అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట. అంటే చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకున్నాను. ఎక్కువైతే నీళ్ళని యాడ్ చేయలేదన్నమాట. ఈ విధంగా ఎంతవరకు కొద్దిగా కాకరకాయలు అనేవి మునిగేంతవరకే నాకు సరిపోయింది వాటరు. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకునేసేయాలి. ఇప్పుడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట. మనకి ఈ ఇంగువ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, మనకి అరుగుదలకు కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట పొట్టకి. అంటే డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంగువని ప్రతి రెసిపీలో యాడ్ చేసుకోండి, మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంగువను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా అయితే ఒక్కసారి కలుపుకునేసేయాలి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత మనము బాగా ఉడకనివ్వాలండి. అంటే ఒక 15 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత చూసారు కదా, కర్రీ అనేది చక్కగా దగ్గర పడింది. ఇప్పుడైతే కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మనకి మన గార్డెన్లో వచ్చినటువంటి వెజిటేబుల్స్తో ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో అన్నీ కల్తీ అయిపోయాయండి, మనుషులతో సహా. మనుషులు కానీ వెజిటేబుల్స్ కానీ మనకు దొరికే ఐటమ్స్ ఏవైనా కానీ పాలు కానీ ఆయిల్ కానీ అన్నీ కూడా కల్తీ అన్నమాట. ఇలా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా గార్డెన్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా కూరగాయలు 1-2 వచ్చినా దాంతో సర్దుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన హెల్త్కి మించిన మనకి ఆస్తులు కానీ డబ్బులు కానీ ఇంకేం లేదు కదా. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి కమ్మగా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.